వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు. మన్సూరాబాద్ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఈటెల రాజేందర్. మిర్యాలగూడ పట్టణంలో దోమల నివారణ చేసి విషజ్వరాలను కట్టడి చేయాలన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. విద్యుత్ షాక్తో కూలిపోయిన ఇళ్లను పరిశీలించి కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. కోనం ఫౌండేషన్ కృషి అభినందనీయమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నామానాయక్ తండా గ్రామ పంచాయతీ పట్టించుకునే నాదుడే లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నకాబందీ కార్యక్రమం నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. గిరిజన ఆచార సంప్రదాయ తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. యాదగిరీషుని దర్శించుకున్న సజ్జనార్ పటేల్ రమేష్ రెడ్డి. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడు ముత్యం రాజ్కు ఘనంగా సన్మానం. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిఎస్పీ శివరాం రెడ్డి. బాహుపేట గ్రామంలో వాటర్ ప్లాంట్ సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. అనగాష్టమి వ్రతం ఎంతో పవిత్రమైందన్న రవికుమార్. రాజధానిలో బోనాల పండగ ఎఫెక్ట్, యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సకాలంలో పూర్తి చేయాలన్న మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు తెచ్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. కరోనా వంటి మహమ్మారులు రాకుండా అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మిస్తామని, హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని, పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకరుల ప్రశ్నకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భవ్యం కాదని, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆరేనని, అయినా కుట్రలు చేసే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆషాఢ మాసంలో జరుపుకునే తెలంగాణ సంస్కృతి యొక్క బోనాల పండుగ సందర్భంగా మన్సూరాబాద్ ప్రాంతంలో నిర్వహిస్తున్న బోనాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆహ్వానం మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ విచ్చేసి మన్సూరాబాద్ సహారా రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంత అమ్మవారి ఆలయాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఆషాఢమాసంలో జరుపుకునే తెలంగాణ సంస్కృతి యొక్క బోనాల పండుగ సందర్భంగా మన్సూరాబాద్ ప్రాంతంలో నిర్వహిస్తున్న బోనాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆహ్వానం మేరకు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ విచ్చేసి మన్సూరాబాద్ సహారా రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ శ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారిని వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంతం అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురవాలని, ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృప అందరిపై చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, శ్రీ శ్రీ పోచమ్మ ఆలయ చైర్మన్ కొప్పుల విఠల్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆదివారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పట్టణంలో డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్న వార్డులో ప్రతిరోజు శుభ్రపరచాలని, అలాగే ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ దోమలను పూర్తిగా కట్టడి చేసి డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలను పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ కార్యక్రమం మరియు వన మహోత్సవం మరియు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో 3 బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా సహాయం అందిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మదనంపల్లి గ్రామంలో 2 ఇళ్లు విద్యుత్ షాక్తో దగ్ధం కావడంతో బాధితులైన జువ్వగాని పారిజాత, భాస్కర్ గౌడ్, కోటగిరి పుష్పమ్మ కుటుంబాలను అదే గ్రామంలోని మావూరం కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి కుటుంబాలను ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా సహాయం అందిస్తామన్నారు. అన్ని రిజర్వేషన్ ఎందుకు అంతమంది నిలబడి బయట ఈ జోగన్ భాస్కర్ రిపోర్ట్ పంపిన మన కలెక్టర్ కు మందనపల్లి ఇల్లు శాసన కదా, నువ్వు రిపోర్ట్ రాసి పంపు. నేను కలెక్టర్ మాట్లాడతా. మన ఇల్లు మొత్తం కాలిపోయింది, ఏం లేకుండా అయింది. కలెక్టర్ నుంచి కొంత అమౌంట్ ఇప్పించచ్చు, మనం ప్రభుత్వం నుంచి ఇప్పించచ్చు. నువ్వు రేపు ఫైల్ పెట్టిన ఎల్లుండి మాట్లాడతా కలెక్టర్ తోటి. భాస్కర్ పేరు రాసుకో, జీవగాని భాస్కర్, మందనపల్లి. నువ్వు రిపోర్ట్ ఇచ్చినా చెప్తే నేను కలెక్టర్ చెప్తా. ఇందిరా ఇంట్లో కూడా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇల్లు పెడతా, మొత్తం కాలిపోయింది ఇల్లంతా. నాకు సాయంత్రం వరకు రిపోర్ట్ పంపించేసి కలెక్టర్కు. ఓకే ఓకే. పిల్లల సర్టిఫికేట్ కూడా కాదు. మనోర్ వాళ్ళు వచ్చేలేవా అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కాలినప్పుడు పోయింది. కాలేజ్ వెళ్ళి ఇంటి దగ్గర ఉండగా డోర్లు పెట్టి తాళాలు వేసి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాం. గ్యాస్ వేరే ఆయన వేరే ఆయన
సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులను సాధించేలా రైతులను ప్రోత్సహించేందుకు కోనం ఫౌండేషన్ నేతృత్వంలో రూపొందించిన కృషి యాప్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తన నివాసంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే కృషి యాప్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులను సాధించేలా రైతులను ప్రోత్సహించేందుకు కోనం ఫౌండేషన్ నేతృత్వంలో రూపొందించిన కృషి యాప్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తన నివాసంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చే కృషి యాప్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి మాతృదేశంపై మమకారంతో కోనం ఫౌండేషన్ను స్థాపించి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తూ కృషి పేరుతో రైతులకు తోడ్పాటును అందిస్తున్న వ్యవస్థాపకుడు సందీప్ కోనంను అభినందించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కోనం ఫౌండేషన్ కృషి అనేక మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్కి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా కోనం ఫౌండేషన్లో అంతర్భాగంగా ఉన్న కృషి లక్ష్యాలను అమలు చేస్తున్న తీరును వివరించారు. జీవ వైవిధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం వహిస్తూ కృషి కార్యక్రమాలతో రైతులకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నామన్నారు. పునరుత్పత్తి వ్యవసాయంలో భాగంగా పంట మార్పిడి విధానాల ద్వారా వ్యవసాయ అవశేషాల నిర్వహణతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులకు కృషి ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ వారు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన 8 సంవత్సరాలలో భారతీయ వ్యవసాయ రంగ స్థితిగతులను అంచనా వేస్తూ దిగుబడులను పెంచేందుకు దోహదపడే యాప్లను రూపొందించినట్లు వివరించారు. ఇది ఒడిశాలోని రాయగఢ్, నాయగఢ్ రైతులకు ఎంతగానో ఉపకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO MV గోనరెడ్డి, కోనం ఫౌండేషన్ ప్రతినిధులు మహేష్, నరేష్ పాల్గొన్నారు. మునుగోడు మండలంలోని నామానాయక్ తండా గ్రామ పంచాయతీ పట్టించుకునే నాదుడే లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల బారిన పడి ఆర్తనాదాలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు గ్రామ పంచాయతీ విధులలో చెత్త ఎత్తేవారు, మురుగు కాలువలు శుభ్రం చేసేవారు లేక ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు, ఇతర అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని తమ దీనగాథను చెప్పుకోవాలన్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామానాయక్ తండా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడగా మొదటి పాలకవర్గం 5 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న నేటికి గ్రామ పంచాయతీకి సొంత భవనం లేదు. గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణం కొరకు NREGS నిధుల నుండి 20 లక్షల రూపాయలను కేటాయించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జనవరి 2023న శంకుస్థాపన చేసి వదిలేశారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనంలో నిర్వహిస్తున్నారు. గ్రామంలో విధులలో తిరిగి చెత్తను సేకరించాల్సిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రిపేర్ కోసం శ్మశాన వాటికను చేరింది. NREGS కింద ఉపాధి పనులు చేసి నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇవ్వడం లేదని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేయగా నర్సరీని చక్కగా నీరు పోసి పోషించి మొక్కలు పెంచిన తనకు
ఎన్ఆర్ఈజీఎస్ నుండి రోజువారీ కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గత 6 నెలలుగా తమకు ఉపాధి హామీ కూలీ డబ్బులు రాక పస్తులతో కాలం గడపవలసి వస్తుందని సత్య న్యూస్కు తెలిపారు. ఇకనైనా అధికార యంత్రాంగం నామానాయక్ తండా గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల వలయంలో చిక్కుకున్న గ్రామ ప్రజల కష్టాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఏం తీస్తారు సార్ అట్లా? రైలు మట్టిపోయలేదు, బోరీలు లేవు, దోవలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇక ఇప్పుడు ఇట్లా పోస్తున్నారు. దోవలు ఉన్నాయా? పేరేం పేరు? నా పేరు వెంకటాచారి. వెంకటాచారి. ఎవరు మీది? నమ్మనైతుండే. మీ ఊర్లో గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది కదా, ఎందుకు కట్టలేదు? మీకు ఏమైనా తెలుసు దాని గురించి? అదే దాని బిల్లు బడ్జెట్ సరిపోగానే కట్టలేదని ఇబ్బంది అవుతుంది మాకు కూడా. ఇక్కడ గ్రామ పంచాయతీ లేదు, ఏం లేదు. ఇక్కడ అడుగుదాం కానీ అది అవుతలేదు. అది శాంక్షన్ అయ్యే ఉంది కానీ బిల్లు తక్కువ ఉందని కట్టలేదు ఇక్కడ. మీ గ్రామ పంచాయతీ బిల్లింగ్ గురించి ఏమైనా అడిగితే ఎంతమందికి ఎప్పుడైనా? ఇంతకుముందు ఏం అడగలేదు, అదే బిల్లు గురించి ఆగిందని చెప్పారు ఇక్కడ. మన పేరు? నా పేరు సైది సార్. సైది. నువ్వేం చేస్తావు ఈడ? చెట్లకు నీళ్ళు కొడతా. చెట్లకు నీళ్ళు కొడతావు, మొక్కలు పెంచుతావు నువ్వేనా? అంటే ఇప్పుడు నర్సరీలో వాచర్గా ఉంటున్నావు నువ్వు. నీకు చెట్లను మంచిగా చూసుకుంటున్నావు? మంచిగా చూసుకుంటున్నా కానీ పైసలే పడతలేవు. డబ్బులు పడలేదా నీకు? పడలే సార్. ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఈ 4వ నెల వెళ్ళి 5వ నెల. 5వ నెల. ఇప్పటివరకు ఎన్ని డబ్బులు పడ్డాయి నీకు? ఒక 4,000, 4,700 ఏం పడ్డాయి. ఇంకా ఇంతవరకు డబ్బులు పడలేము మళ్ళీ. సెక్యూరిటీకి అడిగితే పడతాయి, ఆడ పేమెంట్ కాలే, పడతాయి అంటుంది. పడతాయమ్మా అంటుంది అడిగినప్పుడల్లా. ఓకే. మాకేం వెళ్తలేదు. ఇక పేదోళ్ళం ఏడన్నా ఏమైనా అవసరం వస్తాయని మా ఆయనకే నిన్న మన హాస్పిటల్ పెట్టినా, ఇంక వెళ్తలేవు. పడతాయేమంటే సెక్యూరిటీకి అడిగితే పడతాయి అంటుంది. నీ పేరు పెద్ద మనిషి? నీ పేరు? నా పేరు రాములు. రాములా? ఏంది మీ ఊర్లో చెత్త బండి తిరుగుతలేదా? చెత్త బండి లేదు, ఏది లేదు. ఎన్ని రోజులు తిరగక? ఎప్పటి నుంచే లేదు, మొదటి నుంచే లేదు చెత్త బండి. ఎక్కడి నుంచి లేదు, వెళ్ళలేదు. లేదు. ఏంది మరి ఇట్లా తయారైనా ఈ రోడ్లు? ఏమి ఇట్లుండే చూడు. ఈ చెట్లన్నీ తీసుకురా మరి? ఎవరు తీస్తాడు? ఎవరు లేడు. నీళ్ళు వస్తున్నాయా మంచిగా? నీళ్ళు కూడా నో మోటార్ బందే, నీళ్ళే లేవు. స్తంభాల లైట్లు వస్తున్నాయా మంచిగా? ఏది ఏడండే ఇంకేమున్నాయి మీ ఊర్లో సమస్యలు? ఏ 11 సమస్యలు అట్లే ఉన్నాయి, ఒకటి కాదు. మీ ఊర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిగా వస్తే ఎందుకు ఎత్తుకుంటుంది బిల్లు అక్కడ. చెప్తుంది కానీ ఇలా చేస్తలేదు. చెప్తలేదు. పేరేం పేరమ్మా? నిర్మల. ఏ ఊరు మీది? ఇదే తండ, నామనాయక్ తండా. చెప్పండి, ఏంది మీ సమస్య? తండనే మొత్తం దోమలతోని పచ్చగా ఉన్నాయి. మొత్తం కరెంట్లు బుగ్గలు మంచిగా రావాలి. చేస్తలేరా? చెత్త బండి వస్తలేదా? రాలే, మా సైడ్ అయితే రాలే. ఎన్ని రోజులు అయితే చెత్త బండి రాక? ఎప్పుడు మా సైడ్ రాలే. చెత్త బండి రాదు. ఎంతసేపు అక్కడక్కడనే అట్టటే వెళ్తారు. కరువు పని చేసినాం, ఎర్రటి ఎండలు కరువు పని పైసలు కూడా ట్రాక్టర్ వస్తలేదే. ట్రాక్టర్ బియ్యం, అది పప్పులు, ఇవి ఒట్టి బియ్యం, అదొక్కటే బియ్యం, ఒక్క బియ్యం ఒట్టి
బియ్యం ఉప్పు లేదు, నూనె లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు, సబ్బు లేదు, ఏం లేదు. జర బయట పడుకున్నాం దోమలు చూడలేదు సార్. ఇగో ఇగో ఇవి అక్కడ పట్టుకొని వచ్చినాయి చూడు ఆ గడ్డిలా చూడు. ఇగో ఎట్లా వస్తున్నాయి దోమలు. ఇగో బెందు చూడు ఎట్లా వస్తున్నాయి. ఇగో చూడు ఇప్పుడు మీరే చూడరాదు, మీరే ఆ రోజు చెప్తేనే ఒకనాడు వచ్చి కొట్టిపోయింది. అది ఎవరెత్తాలి ఆ చెత్త? ఎవరెత్తాలి? ఆ చెత్త అట్లనే ఉంది. దోమలు రాకుండా ఎట్లా? ఇక చూస్తున్నావు కదా చేసి పోదామని ఎట్లా వస్తున్నాయి. ఏదైనా మన ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నామనాక్ తండా గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇటీవల నూతన గ్రామ పంచాయతీలలో భాగంగా నామనాక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ భవన నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇది జనవరి 21, 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హయాంలో దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు ఇది నిర్మాణంలో ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. గ్రామ పంచాయతీలో ప్రజలందరూ గ్రామ పంచాయతీ సొంత భవనం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వారి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడం కోసము గ్రామ పంచాయతీ భవనం ఎంతో అవసరమై ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ భవనం లేనందున ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ఖాళీ ప్రదేశము ఖాళీ ప్లేస్గానే కనబడుతూ ఉన్నది. శంకుస్థాపన మాత్రమే ఉన్నటువంటి ఇక్కడ శిలాఫలకం మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. చేయలేదు అనేది మనకి ఇదే నిదర్శనంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయము అంగన్వాడీ కార్యాలయము రెండు ఒకే దగ్గర ఒకే రూమ్లో గడుపుతూ ఉన్నారు. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్ల తల్లులు కూడా ఇక్కడికి వచ్చి మధ్యాహ్న సమయంలో భోజనం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిత్యం ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నదని అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా వారి అవసరాల కొరకు అక్కడ ఇంటి పన్ను నిర్వహణ కొరకు ఇంటి పన్ను కట్టడం కోసము, అదేవిధంగా నీటి కనెక్షన్ కోసము వాటి అవసరాల కోసం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో సేవలు కొనసాగించుకోవడానికి కూడా ఇదే బిల్డింగ్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయడం వలన మాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనము ఏర్పాటు చేయాలని గ్రామంలోని ప్రజలంతా కోరుతూ ఉన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ కేటాయించబడినటువంటి నిధులతోని నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మేము కూడా ఇటు విషయాన్ని సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ నాకాబందీ కార్యక్రమం నిర్వహించారని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ నకాబందీ కార్యక్రమం నిర్వహించారని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకాబందీ వలన రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి దొంగతనాలు అరికట్టవచ్చని ఎస్పీ తెలిపారు. పాత నేరస్తులు, దొంగల సంచారం అరికట్టవచ్చని, అక్రమ రవాణాను, నేరాలను అడ్డుకోవడం వీలవుతుందని అన్నారు. ప్రజలకు మరింత భరోసా కల్పించవచ్చని ఎస్పీ తెలిపారు. ఆదివారం దామరచెర్ల మండలం గణేష్పాడు గ్రామంలో నిర్వహించిన గిరిజన ఆచార సాంప్రదాయ తీజ్ పండుగ వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామస్తులు గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గిరిజన ఆడపడుచులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యమాడి సందడి చేశారు. ఆదివారం దామరచెర్ల మండలం గణేష్పాడ్ గ్రామంలో నిర్వహించిన గిరిజన ఆచార సంప్రదాయ తీజ్ పండుగ వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులు గిరిజన మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గిరిజన ఆడపడుచులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆర్టీసీ ఎండీ వి సర్జనార్, అదేవిధంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆదివారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆర్టీసీ ఎండీ వి సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారికి మొదటగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అదేవిధంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా నారసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్ అవుతుంది. దాని దృష్టిని పెట్టుకుని కూడా మనము బస్సెస్ని ఇంకా ఎక్కువ నడపడానికి కూడా సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా యాదాద్రి కూడా చాలామంది చాలా జిల్లా నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. దాని అనుగుణంగా కూడా మనము బస్సెస్ని నడపడం జరుగుతుంది. ఇంకా రద్దీ పెడుతూ కూడా బస్సెస్ని కొత్త బస్సెస్ కూడా ఇక్కడ మనము శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో అవి రావడం జరుగుతుంది. డెఫినెట్లీ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా హైవే పైన కూడా కొంచెము ఇబ్బంది ఉందని చెప్పి తెలిసింది. నా దృష్టికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ అక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మన సూపర్ లగ్జరీ బస్సెస్ కావచ్చు, వేరే బస్సెస్ కూడా అక్కడ ఆపి ప్రజలు కూడా ఒక అనుకూలం చేయడానికి కూడా సంస్థ కూడా సిద్ధంగా ఉంది. మనము దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మన టీజేఎస్ఆర్టీ సంస్థకు రాష్ట్ర ప్రజలు చాలా ఆదరణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి టీజేఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే రోజు కూడా ఇదే విధంగా మనల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామిని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు కె అయ్యప్ప దాస్ రాష్ట్ర అధ్యక్షులు టి పుల్లంరాజులు ఘనంగా సన్మానించారు. శని ఆదివారాలలో ఖమ్మం పట్టణంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కమిటీ సమావేశం, జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు గురుస్వామిని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు కె అయ్యప్ప దాస్ రాష్ట్ర అధ్యక్షులు టి పుల్లంరాజులు ఘనంగా సన్మానించారు. శని ఆదివారాలలో ఖమ్మం పట్టణాలలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కమిటీ సమావేశం, జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇటీ సమావేశమునకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన రంగు ముత్యంరాజు గురుస్వామిని మెమాటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శులు బెల్లం హరిప్రసాద్, బేతి తిరుమలరావు, సిరిశెట్టి రాజేష్ గౌడ్, రాచర్ల రమేష్, బలాంజనేయులు, ఆదిమోహన్ రెడ్డి, కర్కసిద్ధు, భాస్కరాచారి, వంకాయలపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శనివారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడంతో పాటుగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యపానం సేవించడంతో పాటు రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాలతో రోడ్లపై హల్చల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇకపై ప్రతినిత్యం పట్టణంలోని 1 టౌన్, 2 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ మద్యపానం చేసేవారిపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి వివరాలను డయల్ 100 ద్వారా సమాచారం ఇస్తే వెంటనే అక్కడకు చేరుకొని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియంత్రణలో పోలీసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ఎస్ఐలు సందీప్ రెడ్డి, రాజు, శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ, సిఐలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుడికాలు ముందు పెట్టండి, కుడికాలు ముందు పెట్టండి.
అన్న ఇక్కడ పెద్దనా ఒక ఓకే. ఈరోజు ఆలయ నియోజకంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండవదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇలా ఎక్స్ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సీసీ కెమెరాలు బిగించడం. దీనికి పెద్దలు డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ మిత్ర బృందం, అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోడ్ మోడల్గా ఈ బావపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదాకా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాలి దుమార్లకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే. ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరా పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ ఈ గ్రామాన్ని ఆలయ నియోజకవర్గం అన్ని గ్రామాల ఆలోచనగా తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే 4 లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కుమ్మరిగూడెం అదేవిధంగా బావపేటలో కూడా యాశ్వత్గూడెంలో కూడా వాటర్ ప్లాంట్లు బిగించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలలనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అందులో ఆలయాలు అందరి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మా ఈ ప్రాంత అభివృద్ధి దాత మంత్రివర్యులు ఆర్ఎన్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయినగర్లో గల శ్రీ సాయిబాబా మందిరంలో ఆదివారం అష్టమిని పురస్కరించుకొని అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయినగర్లో గోల శ్రీ సాయిబాబా మందిరంలో ఆదివారం అష్టమిని పురస్కరించుకొని అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటి రవికుమార్ మాట్లాడుతూ భూలోకంలో శ్రీ మహావిష్ణువు అంశయాన శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంగా చేసిన వ్రతం అనగాష్టమి వ్రతం అన్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. వివాహం కానివారు, సంతానం లేనివారు, గురుబలం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభాలు కలుగుతాయన్నారు. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తులతూగుతారన్నారు. ప్రతి నెల అష్టమి రోజున మందిరంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర కోశాధికారి పోతుగంటి మల్లికార్జున, అర్చకులు వల్లివేటి విశ్వేశ్వర శర్మ, గంగాధర శర్మ, భక్తులు సవరాల పద్మావతి, సోమ రాజ్యలక్ష్మి, బచ్చు నీరజ, బొమ్మిడి పద్మ, నూక భవాని, పొద్దుటూరు విజయలక్ష్మి, రాచకొండ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం ఆ పైన రాష్ట్ర రాజధానిలో బోనాల పండుగ కావడంతో ఆ ప్రభావం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కనిపించింది. ఆదివారం వస్తే చాలు భక్తాద్రిగా మారే యాదాద్రి క్షేత్రం ఒక్కసారిగా సాధారణంగా కనిపించింది. కిటకిటలాడే ఆలయ పరిసరాలు భక్తులు లేక బోసిపోయాయి. ఆదివారం వస్తే చాలు భక్తాద్రిగా మారే యాదాద్రి క్షేత్రం ఒక్కసారిగా సాధారణంగా కనిపించింది. ఆషాఢమాసం ఆ పైన రాష్ట్ర రాజధానిలో బోనాల పండుగ కావడంతో ఆదివారం ఉదయం నుంచి సందడి కనిపించలేదు. దైవ దర్శనం, సముదాయాలు, ప్రసాదాల విక్రేశాల, కనుమదారులు బోసిపోయి కనిపించాయి. నారసింహుని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. భక్తుల రాక గణనీయంగా తగ్గింది. అరగంటలోపు స్వామివారిని దర్శించుకొని భక్తులు వెనుతిరుగుతున్నారు. స్వామివారి దర్శనానికి ప్రతి ఆదివారం కిటకిటలాడే ఆలయ పరిసరాలు భక్తులు లేక బోసిపోయాయి.
ఆదివారం నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్రీనివాస కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్రీనివాస్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కౌన్సిలర్ గోకుల్ రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 8 నెలల వ్యవధిలో పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కాలనీ వాసులంతా సహకరించాలని కోరారు. గోగుల్ గణేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో 19వ వార్డులో ప్రాధాన్యతనిచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం పట్ల మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని ప్రతి కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోమటిరెడ్డి సమీర్ రెడ్డి, ఎడవల్లి అంజయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, సంపత్ నాయుడు, పబ్లిక్ హెల్త్ ఏఈ నాగప్రసాద్, ఇంజనీర్ చక్రవర్తి, మున్సిపల్ జవాన్ శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ నాయుడు, యువకుడు శివాజీ, అశ్విన్ నాయుడు, శివనాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు. మన్సూరాబాద్ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఈటెల రాజేందర్. మిర్యాలగూడ పట్టణంలో దోమల నివారణ చేసి విషజ్వరాలను కట్టడి చేయాలన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. విద్యుత్ షాక్తో కూలిపోయిన ఇళ్లను పరిశీలించి కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. కోనం ఫౌండేషన్ కృషి అభినందనీయమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నామానాయక్ తండా గ్రామ పంచాయతీ, పట్టించుకునే నాదుడే లేక అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నకాబందీ కార్యక్రమం నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. గిరిజన ఆచార సంప్రదాయ తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. యాదగిరీషుని దర్శించుకున్న సజ్జనార్ పటేల్ రమేష్ రెడ్డి. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడు ముత్యం రాజ్కు ఘనంగా సన్మానం. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ శివరాం రెడ్డి. బాహుపేట గ్రామంలో వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. అన్నదాష్టమి వ్రతం ఎంతో పవిత్రమైందన్న రవికుమార్. రాజధానిలో బోనాల పండగ ఎఫెక్ట్, యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సకాలంలో పూర్తి చేయాలన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.